డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. సామాన్య భక్తులకు ప్రోటోకాల్ దర్శనాలు చుక్కలు చూపిస్తున్నాయి. సిఫార్సు లెటర్స్ ఉంటే వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూ కట్టారు వీఐపీలు. అయితే 500 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు తీవ్ర నిరాశ మిగులుతోంది. ఉదయం నుంచి క్యూ లైన్లు ముందుకు కదలకపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు క్యూ లైన్లో నిలబడలేకపోతున్నారు. పోలీసులు, అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్యూ లైన్లో ఉన్న ఓ బాలిక కళ్ళు తిరిగి పడిపోవడంతో సంబంధిత కుటుంబీకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాదండి, ఈవో కాదు, ఎవరన్నారని సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు, తీసుకున్నాడు. చెత్త నాయకుడు చెత్త. కాదండి, ఈవో కాదు, ఎవరన్నారని సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు, తీసుకున్నాడు. చెత్త నాయకుడు చెత్త. కాదండి, ఈవో కాదు, ఎవరన్నారని సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు, తీసుకున్నాడు. చెత్త నాయకుడు చెత్త. మీరు ఉండండి, బాగా ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 500 రూపాయల టికెట్ల భక్తులు చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ అంటే కార్తీక్, ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అయితే ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శనాలు జరిగేలా చూస్తామని అధికారులు చెప్పినప్పటికీ కూడా అలాంటి వారు చెప్పిన మాటలు అయితే కూడా కార్యాచరణ దిశగా అయితే పడట్లేదని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా చూస్తే కనుక 500 రూపాయల క్యూ లైన్లతో పాటు అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. కానీ ప్రోటోకాల్ దర్శనాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడంతో సామాన్య భక్తులు కావచ్చు, లేదంటే 500 రూపాయల క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 500 రూపాయలతో టికెట్ తీసుకుంటే చాలా త్వరితగతిన దర్శనం అయిపోతుందని అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ చూస్తే అలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఈ రోజంతా ప్రోటోకాల్ దర్శనాల్లో వచ్చారు. అందరూ ఎమ్మెల్యేల రిఫరెన్స్ లెటర్లతో రావడంతో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు 500 రూపాయల క్యూ లైన్లకు సంబంధించి 500 రూపాయల టికెట్లు ఎందుకు పెట్టారని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే జత్వానీ లాంటి వారికి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించిన అధికారులు 500 రూపాయలు తీసుకున్న టికెట్ కొనుగోలు చేసిన వారికి కనీసం అలాంటి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్ల వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటలకు వచ్చారు సార్ క్యూ లైన్లో? మేము 12:30కి వచ్చామండి. 12:30కి వచ్చాము. అప్పటి నుంచి 500 లైన్ అసలు కదలం కూడా కదలట్లా. అంతా ప్రోటోకాల్ వాళ్ళనే పంపిస్తున్నారు. అందుకాడికి ఎందుకు 500 పెట్టుకోవటం, వాళ్ళకే పెట్టుకోవచ్చు కదా లైను. మేము పొద్దున్న నుంచి ఇంతే ఉన్నాం. 12:30కి వచ్చాం. కింద నుంచి వస్తూనే ఉన్నాం. లైన్ అసలు కదలట్లేదు, పెట్టట్లేదు. అంతా ప్రోటోకాల్ ప్రకారమే పోతున్నారు అంతా. అది చూడాలి కొంచెం. క్యూ లైన్ పైనుంచి నడుచుకొని వచ్చాం. క్యూ లైన్లో అయితే బాగానే ఉంది, కానీ అసలు కదలట్లే లైన్. అంతే, ప్రోటోకాల్ ప్రకారం. లేదు సార్, వేరేవే బాగా 500 కంటే 300 ఫ్రీగా తొందరగా వెళ్తున్నారు. ఇది అందరు ప్రోటోకాల్ అని ఎమ్మెల్యేలని అంతా ఇది బ్లాక్ చేస్తారు. మేము అరౌండ్ 11:30కి వచ్చామండి. 11:30. 2-3 గంటల నుంచి కూడా వాళ్ళంతా క్యూ లైన్లోనే ఉన్నారు. 500 రూపాయలు టికెట్లు ఎందుకు పెట్టారని వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్ని గంటలకు వచ్చారు సార్ క్యూ లైన్లో? ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ బ్యాక్ వచ్చాము. 45 మినిట్స్ బ్యాక్ వచ్చాము. బస్ ఇచ్చారు. కొంతమందికి మాత్రము ఏదైతే వాహన సదుపాయం ఉంది వారి వరకు పైదాకా రాగలిగిన పరిస్థితి. కానీ మిగిలిన వారికి అనేక రకాలుగా ఎలాంటి అక్కడ సదుపాయం లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఘాట్ రోడ్లో క్యూ లైన్లో చూస్తే కనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన వారు అక్కడ తీవ్రమైన ఉక్కపోతుంటుంది. ఫ్యాన్లు ఉన్నా కూడా వారికి గాలాడని పరిస్థితి. అంటే అనేక రకాల వీఐపీలు తాకిడి కొంచెం తక్కువ అయితే లైన్లో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా వెళ్తారండి. వీఐపీలు తాకిడి ఎక్కువైంది. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది. 2 గంటల పైన అవుతుంది. మేమా 12 మార్నింగ్ 10 గంటలకు వచ్చాం. 10కి వచ్చాం సార్. 10కి వచ్చాము. ఇప్పుడు స్టిల్ ఇంకా లైన్లో ఉన్నారు. మార్నింగ్ 10కి వచ్చాము. మాది ఇక్కడ ఒంగోలు అండి. ఒంగోలు నుంచి వచ్చాం. బట్ మార్నింగ్ 10కి వచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ మేబీ రీచ్ అవుతున్నాం. 500 టికెట్స్ మాకు తెలియదు సార్. యాక్చువల్లీ ఎవరు చెప్పలేదు. సో అవుట్ సైడ్ ఎట్లా బాగా తెలియదు. అందరూ ఏమో వెళ్తూ ఉన్నారు. వచ్చేసాం అన్న. మనం
చూస్తున్నాము 500 రూపాయల టికెట్లు తీసుకుని వీరంతా క్యూ లైన్లో నిలబడ్డారు. దాదాపుగా 10 గంటల నుంచి నిలబడిన వారు కూడా ఈ క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సామాన్య భక్తులతో పాటు చాలామంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సార్ ఎన్ని గంటలకు వచ్చారు సార్ క్యూ లైన్లో? మేమైతే 12 గంటలకు వచ్చాం. 12 గంటలకు వచ్చాం, త్వరగా వెళ్తున్నాం. అది బాగానే ఉంది. వాటర్ కానీ మంచినీళ్ళు మజ్జిగ సూపర్ ఉంది, బాగుంది. క్యూ లైన్లో మంచినీరు అవన్నీ అందిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ ప్రోటోకాల్ దర్శనాల వల్ల 500 రూపాయల దర్శనాల వరకు కొంత ఇబ్బంది అయితే కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది 10 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాము, 500 టికెట్లు 500 రూపాయలు తీసుకుంటే త్వరితగతిన తమకు దర్శనం అయిపోతుంది అనేది చెప్పారని చెప్తున్నారు. మొత్తానికి కూడా చూస్తే కనుక వీఐపీలకు ఇచ్చినంత ట్రీట్మెంట్, వాళ్ళకి ఇచ్చినంత సదుపాయం ఇక్కడ సామాన్య భక్తులకైతే లేదనే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.